ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. నూతనంగా వివాహమైన పొన్నలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మాధవ దంపతులు బంధువులతో కలిసి పాకల సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు అలల తాకిడికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. గమనించిన స్థానిక మత్స్యకారులు పెళ్లి కుమార్తె నవ్యను కాపాడారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన వారు ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. నూతనంగా వివాహమైన పొన్నలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన మాధవ దంపతులు బంధువులతో కలిసి పాకాల సముద్ర స్నానానికి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు అలల తాకిడికి గురై ముగ్గురు మృత్యువాత పడ్డారు. గమనించిన స్థానిక మత్స్యకారులు పెళ్లి కుమార్తె నవ్యను కాపాడారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో రెండు వేరువేరు సంఘటనల్లో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు గల్లంతైనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల సముద్ర తీరానికి సరదాగా సముద్ర స్నానానికి వెళ్లినటువంటి ఒక నూతన జంట మరియు వారి బంధువులలో ముగ్గురు మృత్యువాత పడగా నూతన వధువును మాత్రం స్థానిక మత్స్యకారులు కాపాడారు. అయితే ముగ్గురు కూడా సరదాగా సముద్ర స్నానం చేసేందుకని నూతనంగా మ్యారేజ్ అయినటువంటి మాధవ దంపతులతో పాటు వాళ్ళ చెల్లెళ్ళు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అయితే సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో అలలు ఒక్కసారిగా రాకాశ అలలు రావడంతో అలలు తాగిడితో ఒక్కసారిగా వాళ్ళు కొట్టుకుపోతూ కేకలు వేశారు. అది గమనించినటువంటి స్థానిక మత్స్యకారులు నూతన వధువైనటువంటి నవ్యను కాపాడారు. అయితే మిగిలిన ముగ్గురిని కూడా కాపాడలేకపోయామని చెప్తున్న పరిస్థితి. అయితే ముగ్గురు మృతదేహాలు కూడా బయటకు రావడంతో వారిని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. అదే అక్కడికి కొద్ది దూరంలోనే మరో నలుగురు స్నేహితులు సముద్ర స్నానానికి సరదాగా వెళ్తడం జరిగింది. ఆ నలుగురులో ఒకరైతే అలలు తాగిడి గల్లంతైనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అతని కోసం గాలింపు చర్యలు అయితే ఇప్పటికే మత్స్యకారులు మరియు మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టి ఉన్నారు. దీంతో మొత్తం ఆ విద్యార్థి మిస్ అయినటువంటి విద్యార్థి కోసం గాలిస్తూ ఉన్నారు. 3 మృతదేహాలను అయితే పోస్ట్ మార్టం కోసం కందుకూరు తరలించారు. అయితే ఈ ఘటనలో పెను విషాదం ఒక్కసారిగా 3 కుటుంబాల్లో విషాదం నెలకొనడం అనేది తీరని విషాదంగా చెప్పుకుంటూ ఉన్నారు. అయితే ఒకవైపు ఈ జపాన్ లో సంభవించినటువంటి దానితో ఒకసారిగా రాకాశాలు రావడం, అక్కడ అప్రమత్తత కూడా సరిగా లేకపోవడం కూడా ఒక కారణంగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసులు వీళ్ళని పోకుండా అడ్డుకోవాల్సిందని, అడ్డుకున్నట్లయితే 3 ప్రాణాలు కాపాడగలిగేవారని చెప్పి కూడా స్థానికులు అనుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.